సంప్రదాయ ముసుగులో వ్యాపార విస్తరణ. లడ్డు కావాలా నాయనా, ఈ ప్రకటన మీకు గుర్తుందా? క్యాడ్బరీ లాంటి అంతర్జాతీయ చాక్లెట్ దిగ్గజం, మన దేశీయ తీపి పదార్థాల రారాజైన లడ్డును తమ ప్రకటనల్లో చూపించడం వెనుక ఉన్న మర్మం ఏమిటి? ఇది కేవలం మార్కెటింగ్ వ్యూహమా, లేక మన దేశంలో పెరిగిపోతున్న షుగర్ వ్యాధిగ్రస్తుల సంఖ్యతో ముడిపడిన ఒక వ్యాపార కుతంత్రమా? ఈ అంశాన్ని మరింత లోతుగా విశ్లేషిద్దాం. సంప్రదాయంతో అనుబంధం, మార్కెటింగ్ మాంత్రికం. క్యాడ్బరీ వంటి బహుళజాతి సంస్థలు భారత మార్కెట్లో తమ పట్టును బిగించుకోవడానికి అనుసరించే ప్రధాన వ్యూహాల్లో ఒకటి స్థానిక సంస్కృతి, సంప్రదాయాలతో తమ ఉత్పత్తులను అనుసంధానించడం. లడ్డూ అనేది భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన, శుభకార్యాలు, పండుగలతో విడదీయరాని సంబంధం ఉన్న ఒక స్వీట్. దీనిని తమ ప్రకటనలలో చూపించడం ద్వారా క్యాడ్బరీ అనేక ప్రయోజనాలను పొందుతుంది. పరిచయం, ఆత్మీయత. లడ్డూ ద్వారా వినియోగదారులకు తమ ఉత్పత్తిని పరిచయం చేస్తుంది. లడ్డూతో ఉన్న ఆత్మీయతను తమ చాక్లెట్ల వైపు మళ్లించుకోవాలని చూస్తుంది. భావోద్వేగ అనుబంధం. పండుగలు, వేడుకలలో లడ్డూ పంచుకున్నట్లుగానే తమ చాక్లెట్లను కూడా పంచుకోవచ్చు అనే భావనను కలిగించి వినియోగదారులలో భావోద్వేగ అనుబంధాన్ని పెంచుతుంది. స్థానికతను స్వీకరించడం. చాక్లెట్లు పాశ్చాత్య ఆహార పదార్థాలు అనే అపోహను తొలగించి అవి కూడా భారతీయ సందర్భాలకు సరిపోతాయని సూచిస్తుంది. ఇది బ్రాండ్ పట్ల నమ్మకాన్ని పెంచుతుంది. క్యాడ్బరీ తన చాక్లెట్లను కేవలం ఒక తీపి పదార్థంగా కాకుండా ఆత్మీయ సంబంధాలను పంచుకునే మాధ్యమంగా చూపించడానికి లడ్డూ లాంటి సంప్రదాయ స్వీట్లను వాడుకుంటుంది. ఇది మార్కెటింగ్ పరంగా ఒక తెలివైన ఎత్తుగడ. వ్యాపార లక్ష్యాలు వర్సెస్ ఆరోగ్య ఆందోళనలు. ఏ కంపెనీ అయినా తన వ్యాపారాన్ని విస్తరించుకోవడానికి, లాభాలను పెంచుకోవడానికి ప్రయత్నిస్తుంది. క్యాడ్బరీ కూడా దీనికి మినహాయింపు కాదు. భారతీయ మార్కెట్లో లడ్డూ వంటి దేశీయ స్వీట్లకు ఉన్న ప్రజాదరణను వాడుకుంటూ తమ చాక్లెట్లను మరింత మందికి చేరువ చేయడం వారి లక్ష్యం. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన ప్రశ్న తలెత్తుతుంది. భారతదేశంలో పెరిగిపోతున్న మధుమేహ వ్యాధిగ్రస్తుల సంఖ్య, అధిక చక్కెర ఉత్పత్తుల వినియోగం మధ్య సంబంధం ఏమిటి? పెరుగుతున్న షుగర్ పేషెంట్లు. భారతదేశం ప్రపంచంలోనే అత్యధిక మధుమేహ వ్యాధిగ్రస్తులను కలిగి ఉన్న దేశాల్లో ఒకటి. ఇది ఒక తీవ్రమైన ప్రజా ఆరోగ్య సమస్య. చక్కెర ఉత్పత్తుల పాత్ర. చాక్లెట్లు, ఇతర తీపి పదార్థాలలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉంటాయి. వీటి అధిక వినియోగం మధుమేహం, ఊబకాయం వంటి ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. వ్యాపార కుతంత్రమా? కంపెనీలు లాభాల కోసం తమ ఉత్పత్తులను విస్తృతంగా ప్రచారం చేస్తున్నప్పుడు అవి వినియోగదారుల ఆరోగ్యంపై చూపగల ప్రభావాన్ని ఎంతవరకు పరిగణనలోకి తీసుకుంటున్నాయనేది సందేహాస్పదమే. షుగర్ పేషెంట్లు పెరిగితేనే తమ ఉత్పత్తుల వ్యాపారం పెరుగుతుంది అని కంపెనీలు నేరుగా ఆలోచించకపోయినా, వారి మార్కెటింగ్ వ్యూహాలు పరోక్షంగా అధిక చక్కెర వినియోగాన్ని ప్రోత్సహించే అవకాశం ఉంది. వినియోగదారుని అవగాహన, బాధ్యత. క్యాడ్బరీ వంటి కంపెనీలు సంప్రదాయ స్వీట్లను తమ ప్రకటనలలో ఉపయోగించడం అనేది ఒక తెలివైన మార్కెటింగ్ వ్యూహం. ఇది వారి ఉత్పత్తులను భారతీయ వినియోగదారులకు చేరువ చేస్తుంది. అయితే దీని వెనుక వ్యాపార ప్రయోజనాలు, వినియోగదారుల ఆరోగ్య పరిణామాలు కూడా ముడిపడి ఉంటాయని గుర్తుంచుకోవాలి. వినియోగదారులుగా మనం ఈ మార్కెటింగ్ వ్యూహాల వెనుక ఉన్న ఉద్దేశాలను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను అలవరుచుకోవడం, చక్కెర వినియోగాన్ని నియంత్రించుకోవడం అనేది వ్యక్తిగత బాధ్యత. అదే సమయంలో ప్రభుత్వాలు, ఆరోగ్య సంస్థలు కూడా ప్రజల్లో అవగాహన కల్పించాలి, చక్కెర ఉత్పత్తుల ప్రచారంపై తగిన నియంత్రణలను విధించాలి. మరి మీరేమంటారు? క్యాడ్బరీ మార్కెటింగ్ వ్యూహాలను మీరు ఎలా చూస్తారు?